అంటే చెప్పాలంటే పంజాబీ సాంగ్స్ సో అది వరల్డ్ వైడ్ ఎట్లా వింటూ ఉంటారో అవునవును. మన తెలుగు ఫోక్ సాంగ్స్ అనేది కూడా వరల్డ్ వైడ్ బాగా వింటుంటారు తెలుసా అవును. అవును. సో ఆ రికార్డ్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో మంచిగా వింటున్నాడు అవును. సో అందులో మీది కూడా ఒకటి అవ్వడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ అన్న. అండ్ లిఖిత గురించి కూడా మనం మాట్లాడాలి యా తప్పకుండా. ఏంటంటే మెయిన్గా సో అక్కడ హీరో హీరోయిన్ కాంబినేషన్ సెట్ అయితేనే సో అక్కడ చూడ్డానికి కూడా అద్దరిపోద్ది అవును. ఆ కాంబినేషన్ అనేది కూడా భలే సెట్ అయింది తప్ప ప్రీవియస్ సాంగ్స్లో మీరు చేసిన అమ్మాయిల వాళ్ళందరూ కూడా సూపర్గా ఉన్నా కానీ ఈ అమ్మాయి మాత్రం తలుక్కు మెరిసినట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ అంటే తన గురించి కూడా ఏం చెప్తావు ఆ, ఆ, ఆమె గాడ్స్ గిఫ్టెడ్ ఆమె అమ్మాయి అంటే ఇతర అంటే ఆర్టిస్ట్, డాన్సర్ కూడా కాదు, ఆర్టిస్ట్. ఇలా ఇప్పుడు ఆర్టిస్ట్కి అణువుల ఒక రిధం ఉంటుంది. ఏదైనా సాంగ్ ఇస్తే ఆ సాంగ్కి తగ్గట్టు మోడలే దాన్ని ఏమంటారు లైక్ అలాంటి సిచ్యువేషన్ ఉంది అమ్మాయికి. అంటే అమ్మాయికి ఏ పాట ఇచ్చినా చిటికలో ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోవడము. అంటే ఇంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి నిజంగా గాడ్స్ గిఫ్టెడ్ వాళ్ళ పేరెంట్స్కి. ఏం చదువుతుంది అమ్మాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఎస్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది అమ్మాయి. ఓ మై గాడ్. అంటే ఈవెన్ అమ్మాయిని చూస్తూ ఉంటే సో కొంచెం పెద్ద అమ్మాయి లాగా అనిపించడం కానీ అదే అందుకే నేను గాడ్స్ గిఫ్టెడ్ అంటున్నా. అదే ఇంత చిన్న ఏజ్ లో అమ్మాయి అన్ని అర్థం చేసుకొని ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చింది తెలుసా. అరే ఇట్లా కూడా ఇస్తారా మంచి ఎక్స్ప్రెసివ్ గా భలే అనిపించింది నాకు. ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు లైక్ కో యాక్టర్ కదా, అమ్మాయి చేస్తున్నప్పుడు అరే నేను ఇంకా ఏం చేయాలి నీకే అనిపించేలా చేసిందా. అంటే ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, నేను డల్ అయిపోతా అని చెప్పి అప్పుడప్పుడు కొంచెం నాకు నర్వస్ ఉంటుండే. లేదు తగ్గొద్దు ఇంకా చేయాలి అని చెప్పి పోటీ చేస్తుండే ఇద్దరం. ప్రతి ఒక్క సాంగ్లో అసలు భలే అనిపించింది నాకు అమ్మాయి కో పార్ట్నర్గా ఉండడం. నిజంగా రీసెంట్గా ఒకటి నా చేయి పట్టుకో సాంగ్ వచ్చింది, అసలు అందులో అయితే ఆసమ్, అసలు ఫుల్ ఆసమ్. ఓకే. ఒక సినిమా పాట చూస్తే ఎలా ఫీల్ వస్తుందో అంతకంటే బాగుంది. అంటే నేను చేశానని పొగడట్లేదు, జెన్యున్లీ నేను నా ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. పాటకి ప్రాణం పెట్టింది అమ్మాయి. అంటే ఇలా సాంగ్స్ అన్నీ కూడా తీసుకుంటూ నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలప్పా. కానీ చాలా బాగున్నావు స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్న. థ్యాంక్ యూ. అలాగే మెయిన్గా దీనికి సంబంధించిన క్రెడిట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? ద వన్ పర్సన్ ఎవరు ఈ సాంగ్కి సంబంధించి? బొంబాయి సాంగ్ యా 1% అని ఒకరంటే ఎవరికి చెప్తావు మెయిన్గా? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఒకరికి చెప్తే ఇంకొకరు అంటారు, సో ఎవరికి చెప్తావు చెప్పు. నేనైతే 1% అనేం లేదు, అందరం ఒకటే. ఎస్, ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కాదు, సో దానిలోంచి వేరే డిఫరెంట్ ఆన్సర్ ఇస్తావు అనుకుంటున్నా. అంటే టెక్నీషియన్స్ అయితే అందరూ కష్టపడ్డారు. ఒక పాటకి ఇంత సక్సెస్ వచ్చిందంటే ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క డాన్సరు, మేకప్ ఆర్టిస్ట్తో కలిపితే ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఉంటేనే పాట సక్సెస్. స్క్రీన్లో మేము మాత్రమే కనిపిస్తాం కానీ అక్కడ వాళ్ళు లేని మేము లేము. అంటే మేమని కదా, ఎవరైనా ఎవ్రీబడి. టెక్నీషియన్స్ లేకపోతే అసలు నథింగ్. ఇది టోటల్గా ఎంత ఖర్చు అయింది ఈ సాంగ్కి? 3,55,000 టోటల్గా మొత్తం. ఎస్. ఎన్ని డేస్ చేశారు ఇది? 2 days. అంటే ఒకరోజు 1 day చేసేసాము, అది కొంచెం అవుట్పుట్ సరిగా లేదని చెప్పి మళ్ళీ రీషూట్ చేసాము. సో రీషూట్ దాంతో కలుపుకొని మొత్తం 3 lakhs. 355. అంటే విత్ మ్యూజిక్ ఆర్ఆర్ అన్ని లేదు, ఓన్లీ షూట్. షూట్ 3. సో ఇంకా మ్యూజిక్ మొత్తం వేసుకొని ఒక 2 అంతే. టోటల్గా 5 lakhs అనమాట. ఎస్. వచ్చింది ఎంత? అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం రారలే కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వచ్చినా మనం చేసి తప్పు కాదు కదా, అది వాడు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేది. అది ప్రజెంట్ అయితే ఒక 20 వరకు ఎర్న్ అయింది. సూపర్ మ్యాన్. మొత్తానికైతే మంచి హిట్ కొట్టారు. ఇంకా నెక్స్ట్ ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి నువ్వు అండ్ లిఖిత కాంబినేషన్లో? ఎందుకంటే ఒక హిట్ పేరు అనే ఒక ముద్ర పడిపోయింది ఇద్దరికి. సో నెక్స్ట్ ఏం రాబోతున్నాయి మీ ఇద్దరు కాంబినేషన్లో? చాలా సాంగ్స్ ఉన్నాయి అన్న. ఇప్పుడు ఏమైందే పిల్ల అని నేను రాసిన సాంగే, నేను రాసి నేను పాడిందే. అది వేరే ఛానల్ వస్తుంది. యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నా సాంగ్, కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లలో.
సో అది కూడా రాబోతుంది, ఏమైందే పిల్ల సాంగ్. తర్వాత సైకిల్ ఎక్కి నువ్వే బొంగ సీను బాబు అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ప్రోమో రిలీజ్ అయింది, అది కూడా అవసరం అదిరిపోయింది అసలు. ఓకే, అది కూడా రాబోతుంది. ఇంకా ఇంకొక 2-3 సాంగ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 5-6 పాటలు ఉన్నాయి మళ్ళీ షూట్కి. సో ఇవే అంటే ఫోక్ సాంగ్సే కాకుండా ర్యాపింగ్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటావు నువ్వు? ర్యాప్ అసలు చేయను. అట్లేం లేదు. ఓకే, అంటే నీ బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ఒక ర్యాపర్కి ఉన్న స్టైల్ అనేది కూడా కనిపిస్తూ ఉంది అనమాట. సో అందుకోసం అడిగా. లేదన్న, నేను ర్యాప్ ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ర్యాప్కి మెయిన్గా బేస్ వాయిస్ కావాలి. నేనేమో టాప్లో పాడతా సాంగ్స్ అన్ని, అంటే హై పిచ్. ఎస్, బేస్లో నా వాయిస్ సెట్ అవ్వదు ఏదైనా పాడాలంటే. సో మ్యాక్స్ టాప్లో ఉన్న ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇవి బాగా ట్రై చేస్తా. సో మూవీ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా సొమ్మసిలి సాంగ్ మజాకా మూవీలో వచ్చింది కదా, అందులో కూడా నేనే పాడేసా. అవునా? లాస్ట్. ఓకే ఓకే, ఇది అన్ఎక్స్పెక్టెడ్ అప్ప. తనకైతే ఆ సాంగ్ భలే ఎంటర్టైన్ చేస్తుంది. అవును, చాలా చాలా హిట్ అయిపోయింది, మంచి హిట్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది అసలు. మన త్రినాథరావు సార్ తర్వాత మన ఎట్లా పట్టుకున్నారు నేను? ఫస్ట్ ఎవరు పట్టుకుంది? ఎవరు? ప్రసన్న గారా లేకపోతే ప్రసన్న గారేనా? మొన్ననే ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాంగ్ గురించి చెప్పారనమాట. నాకు నువ్వని నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. సొమ్మసిల్లి సాంగ్ తమ్ముడు పాడాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే సార్ వచ్చేస్తా, పాడేస్తా అని చెప్పి పాడేసా. సందీప్ కిషన్ సార్ ఉన్నాడు, నేను స్టన్ అయిపోయినా అసలు సార్ని చూసి. సందీప్ గారిని చూసా? నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే తను అక్కడ ఉన్నాడని. నేను వేరే స్టూడియో రికార్డింగ్ థియేటర్లో నేనున్నా, వీళ్ళేమో యువతలు ఉన్నారు ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీర్ దగ్గర. త్రినాథరావు సార్, తర్వాత ప్రసన్న కుమార్ సార్, సందీప్ సార్ ఏమో తర్వాత లాస్ట్కి ఎంట్రీ ఇచ్చారు. ఓకే, నేను లోపలికి ఇలా వెళ్ళా, క్యాజువల్గా ఇలా చూస్తే ఇలా ఉన్నాడు. అమ్మో సార్ ఏంటి మీరు వచ్చారా సార్ అని చెప్పి షాక్ అయ్యాను నేను. కానీ ఆయన రిసీవ్నెస్ కానివ్వండి, ఆయన సింప్లిసిటీ కానివ్వండి, ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, నాకు ఆయన ఒక కొన్ని కోట్లు ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే అంత వాల్యూ ఇచ్చారు ఆయన. సో నిజంగా ఫ్యాన్ అయిపోయాను నేను సందీప్ కిషన్ సార్. అది పక్కకు పెడితే మళ్ళీ నా ఇన్స్టాకి ఆయన ఫాలో బ్యాక్ కొట్టాడు, అది హైలైట్. నాకు బాగా అనిపించింది నిజంగా, కోల్డ్ ఆటాడు ఆయన. ఓకే, సో ఇంతకు రిలేషన్లో ఉన్నావా? లేదన్న. ఇప్పుడు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వస్తుంటాయి అంటే లైక్ ప్రపోజల్స్ అంటే తెలియదు, వాళ్ళు చూపించే ప్రపోజల్స్ గురించి కాదు నేను, అంటే నార్మల్గా అమ్మాయిలు చెప్పే ప్రపోజల్. అదే నార్మల్గా అయితే వస్తుంటాయి, బట్ వాళ్ళకి తెలియదు కదా, ఇవి అట్రాక్షన్ ఫీల్డ్, వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. సో వస్తుంటాయి క్యాజువల్గా. ఏదైనా నీకు వచ్చిన ఒక డిఫరెంట్ గుర్తుండిపోయిన ప్రపోజల్ లైఫ్లో ఏది ఉంది? ఏంటది? డిఫరెంట్గా నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదో అవన్నీ మనకు వద్దులే, కానీ నార్మల్గా ఏదైనా ఒకటి డిఫరెంట్గా రేపు భలే ఉంది అంటే లవ్ యూ అనే పదం అని చెప్పేటప్పటికి ఆ రోజు ఆ అమ్మాయి నాకు అలా ప్రపోజ్ చేసింది కదా అని గుర్తొచ్చింది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదని ఒక ప్రపోజల్ వచ్చింది, అది హైలైట్. ఎప్పుడు వచ్చింది ఇది? ఒక 1 year బ్యాక్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు, నేను నీకు సెకండ్ వైఫ్ లెక్కనే అయిపోతా అన్నట్టు. అమ్మ బాబాయ్, అమ్మో ఘోరం వస్తాయి అన్న, అసలు వేరే ఉంటుంది. కానీ నేను చూస్తున్నా వదిలేస్తా. ఓకే ఓకే, వద్దు. నీ కోస్టార్తో నువ్వు ఎప్పుడైనా లవ్లో పడ్డావా? కోస్టార్తో లవ్లో అనేది అయితే ఏం లేదు. అంటే నువ్వు అరే ఈ అమ్మాయి భలే ఉంది కదా అని అనుకున్నావు, బట్ ప్రేమని చెప్పలేక ఆగిపోయిన సందర్భాలు కానీ? అట్లేం లేదన్న. నేను లైక్ ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళతో లైక్ యాక్ట్ చేస్తున్నాం కదా, సో ఎలా ఉంటుందంటే మనకు అలాంటి ఫీలింగ్స్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారంటే ఆన్ స్క్రీన్ దాన్ని ఒక ఆర్ట్ లెక్కనే చూస్తారు, వాళ్ళ పని అది, వర్క్ అది. సో వర్క్ని వర్క్ లెక్కనే చూస్తాం, కానీ ఆఫ్ స్క్రీన్లో ఏదైనా నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడము. సరే, మరి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది నాతో వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్స్. ఓకే, అంటే వాళ్ళు మళ్ళీ కోరుకుంటారు రాము రాథోడ్తో మళ్ళీ చేయాలి, రాము రాథోడ్తో ఇలా సరదాగా ఉంటుంది. సో అలా మేము ఇప్పుడు లైక్ శేఖర్ మాస్టర్ కానివ్వండి, డిఓపి మా హరీష్ అన్న కానివ్వండి, ఇప్పుడు మేము దాదాపు కలిసి ఒక 10-15 సాంగ్స్ ఏమో చేసాం. ఓకే, మా షూట్స్ ఎలా ఉంటుందంటే నేను అంటే లైక్ వేరే వాళ్ళకి మాకు డిఫరెన్స్, మేము ఇలా సరదాగా ఇలా వెళ్ళిపోతుంది పాటలు. ఓకే, అదేదో ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసినట్టు అలా ఉంటుంది మాది. అంటే స్టార్ట్ అయ్యిందా షూట్ ప్రాక్టీస్ నుంచి
షూట్ అయిపోయే వరకు ఆ. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడితే బ్రేక్ ఉన్నప్పుడు జోక్స్ చేసుకుంటా, కామెడీ ఫన్నీగా చాలా ఎంజాయ్మెంట్గా హ్యాపీగా ఆ. అలా సాగిపోతూ ఉంటుంది మాది. కొన్ని దగ్గరనేమో కొంచెం నేను మాట్లాడకుండా ఉండడము, లేదా వాళ్ళు మాతో కొన్ని అలా ఉంటాయి, కొన్ని బోరింగ్ అనిపించడము. ఓకే. కానీ మేము ఉన్నప్పుడైతే అంటే లైక్ నేను హరీష్ అన్న, శేఖర్ మాస్టర్ మేమంతా ఉన్నప్పుడైతే మాతో కో యాక్టర్స్ ఉంటారు కదా, Yeah. లైక్ ఇప్పుడు లిఖిత కానివ్వండి, ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. యా. అండ్ చేస్తే ఇంకొక పాట చేయాలి మీతో అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. చుట్టూ ఎన్విరాన్మెంట్ మీరు అలా క్రియేట్ చేస్తారు కాబట్టి ఎవరైనా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఈవెన్ నువ్వు చెప్పినట్టు సో ఇంట్లో బియ్యం కూడా ఉండేవి కాదన్నా అని చెప్పేసి అని అన్నావు కదా, మరి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు అంటే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న సంపాదన చూసి తల్లిదండ్రులు కానీ మీ అన్న అక్క చెల్లెలు వాళ్ళు కానీ సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళు ఆల్వేస్ ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అండ్ ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంకా అంతే, వాళ్ళకు ఒక డ్రీమ్ అంతే, ఇక Yeah. ఐ డ్రీమ్. అటు తిప్పి మా దగ్గరికి వేసావు నువ్వు. ఒక డ్రీమ్ అది. ఓకే. డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఎస్. సో ఇల్లు అలాంటివి ఏమన్నా కట్టించుకున్నారా? ప్రజెంట్ అది వర్క్ నడుస్తుందన్న. నడుస్తుందా? ఓకే. ప్రజెంట్ ఇప్పుడు అదే వర్క్లో ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇంటర్వ్యూ అయిపోతే వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఆ పనులు చూసుకోవాలి. ఎన్ని సిమెంట్ బస్తాలు వచ్చాయి, ఇసుక వచ్చిందా రాలేదా అనా? నిజంగా నైస్ అప్ప. ఎక్కడ స్టార్ట్ చేసావు అండ్ ఇప్పుడు ఎలా వెళ్తున్నావు అనేది కూడా ఒక చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ, చాలా సూపర్గా ఉంది. సింపుల్ అన్న, మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. రైట్. ఒకటి డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్లో అయినా సరే మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా అది మనల్ని ఎప్పటికైనా సరే సక్సెస్ చేస్తుంది పక్కా. కానీ ఇప్పుడు నాకు కొంచెం ఈ టైం లేక కొంచెం నేను నా టైం సెట్ చేసుకోలేకపోతున్నా. కానీ ఖచ్చితంగా డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా మనిషి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సరే, ఈసారి నా కోరిక మేరకు సో రాను, బొంబాయికి రాను అని చెప్పేసి అనేది కదా, దుబాయ్ పెట్టేసి ఇంకో సాంగ్ పెట్టేసి ఓకేనా? అప్పుడు నేనే గుర్తు రావాలి నీకు. అప్పుడు దుబాయ్ వాళ్ళు పిలుస్తారు నన్ను. దుబాయ్ వాళ్ళు పిలుస్తారు, దుబాయ్ షేక్ పిలుస్తుంది మిమ్మల్ని అన్నది. నైస్ అప్ప, రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బోల్డ్ అని మంచి సాంగ్స్ రావాలి, ఇంకా క్రోర్స్ వ్యూస్ అనేది కూడా కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ రామ్ రాథోడ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.